'చాంపియన్' రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్, ఇంకా సాంగ్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. రోషన్ తన ఫస్ట్ మూవీ తర్వాత నియర్లీ 4 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు ఈ సినిమా కోసం. ఇంకా మలయాళం యాక్ట్రెస్ అనస్వర రాజన్ ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. స్టోరీ విషయానికొస్తే ఇది 1948 బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. మైకెల్ ఒక టాలెంటెడ్ ఫుట్బాల్ ప్లేయర్. తన కల అంతా లండన్‌కి వెళ్లి మాంచెస్టర్ క్లబ్ తరపున ఆడాలని. ఆ ప్రయత్నంలోనే ఒక రిస్కీ డీల్ ఒప్పుకొని బైరాన్‌పల్లి అనే ఊరికెళ్తాడు. అక్కడ నైజాం పాలన, రజాకర్ల అరాచకాలు ఇవన్నీ చూసిన ఒక సాదాసీదా ఫుట్బాల్ ప్లేయర్ ఎలా తిరగబడ్డాడు, అనుకున్న గోల్‌ని రీచ్ అయ్యాడా లేదా అన్నదే ఈ సినిమా స్టోరీ. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే రోషన్‌ది సెకండ్ సినిమానే అయినా చాలా కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేశాడు. ఫుట్బాల్ ప్లేయర్‌గా చాలా నేచురల్‌గా కనిపించాడు. ఫిజిక్ కూడా బిల్డ్ చేశాడు ఎస్పెషల్లీ ఫర్ దిస్. యాక్షన్ సీక్వెన్సెస్‌లో హార్డ్ వర్కింగ్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఎక్స్‌ప్రెషన్స్ వర్ నైస్. తెలంగాణ ఎసెంట్ కూడా డీసెంట్‌గా హ్యాండిల్ చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చూపించాడు. ఓవరాల్‌గా హి క్యారీస్ ది ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్. అనస్వా రాజన్ కూడా సూపర్ క్యూట్ అండ్ నేచురల్. మలయాళం నుండి వచ్చినా కూడా తెలుగు డైలాగ్స్ పర్ఫెక్ట్‌గా డెలివర్ చేసింది. రొమాన్స్ పోర్షన్స్ వర్ లైట్ అండ్ స్వీట్. వాళ్ళ కెమిస్ట్రీ నైస్‌గా వర్కౌట్ అయింది. లిమిటెడ్ స్క్రీన్ టైమ్ ఉన్న స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చింది. టెక్నికల్లీ ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సినిమాలో మెచ్చుకోవాల్సిందేంటంటే తోటతరణి గారి ఆర్ట్ వర్క్. 1940స్‌ల కాలం నాటి ఆ ఊరిని, వాతావరణాన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు. ఇంకా మిక్కీజెమియర్ మ్యూజిక్, మది సినిమాటోగ్రఫీ సినిమాకే పెద్ద ప్లస్. ఆ 'గిరగిర' సాంగ్ అయితే థియేటర్‌లో ఒక వైబ్. రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సినిమా బ్యాక్‌డ్రాప్ ఎమోషనల్ డ్రామా పండడానికి చాలా పెద్ద స్కోప్ ఉన్నా సరే, రైటింగ్‌లో లోపం వల్ల ఆడియన్స్‌కి ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు చాలా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. కొన్ని మూమెంట్స్ ప్రామిసింగ్‌గా ఉన్నా, ఆ ఇంపాక్ట్ సినిమా ఎండ్ వరకు క్యారీ చేయలేకపోయారు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'చాంపియన్' ఒక సిన్సియర్ అటెంప్ట్. మేకర్స్ పడ్డ కష్టం, టెక్నికల్ బ్రిలియన్స్ కనిపిస్తుంది గానీ, వీక్ స్క్రీన్ ప్లే వల్ల సినిమా బోర్ కొట్టిస్తుంది. హిస్టారికల్ మూవీస్ ఇష్టపడేవారు 'రోషన్ అండ్ అనస్వర' పెర్ఫార్మన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ కంప్లీట్ ఎంగేజింగ్ డ్రామా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా డిసప్పాయింట్ అవుతారు. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.